వచ్చినవాడు కాబట్టి మరి అతన్నే అడగండి, అతనే చెప్తాడు కదా అని చెప్పేసి వాళ్ళు తల్లిదండ్రులు పరిశీలకుతో చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పారు. ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకునే ఎడల వారిని సమాజ మందిరంలో వెలివేతమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండేది. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడిని అడుగుడి కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండో మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదము వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడు నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను, నేను గుడ్డివాడై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. అందుకు వారు ఆయన నీకేమి చేసినా నీ కన్నులు ఎలాగ తెరిచినని మళ్ళీ వాళ్ళని అడుగగా ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే తల్లిదండ్రులు పిలిచి అడిగినప్పుడు వాడు వయసు వచ్చిన వాడే అతనే చెప్తాడని చెప్పేసి వాడు సమాధానం చెప్పారు. మళ్ళీ ఆ గుడ్డి వాడిని మళ్ళీ పిలిపించి మళ్ళీ అడుగుతున్నారు, ఇతను నీ కన్నులు ఎలాగో తెరచిన అని చెప్పేసి అడిగినప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. మరలా వాడిని అడుగగా ఇంకా మీతో చెప్పి తిని మీరు వినకపోతే మీరు ఎందుకు మరలా వినకోరుచున్నారు, మీరు ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అనేది. అందుకు వారు నీవే వాని శిష్యుడు, మేము మోసే శిష్యులము, దేవుడు మోసతో మాట్లాడాలని ఎరుగుతుంది, కానీ వీడు ఎక్కడ నుండి వచ్చినో ఎరుగునని వారు చెప్పి వాడిని దూషించింది. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే, ఆయన నా కన్నును తెరచను, దేవుడు పాపంలో మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించడం ఆయన వాని మనవి ఆలకించును. పుట్టివాడి కన్నులో ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరనని వారితో చెప్పాను. అందుకు వారు నీవు కేవలం పాపిపై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపు వచ్చిదివా అని వారితో చెప్పి వారిని వెలివేసి ఈ 9వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన ఒక మార్గమున పోతా ఉన్నప్పుడు మరి ఆయన శిష్యులు యేసుప్రభు వారు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు ఆ మార్గంలో భిక్షం ఎత్తుకుంటా కనబడ్డాడు. శిష్యులు యేసుప్రభు వారిని ఒక ప్రశ్న అడిగారు.